మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఉన్నాము. మనని బెదిరించే ప్రయత్నం చేశారు స్టార్టింగ్లో ఆఫ్ స్క్రీన్లో ఉన్నప్పుడు. సో నేను అడిగిన అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే బెదిరించవచ్చు, లేదంటే వాళ్ళపైన దాడులు చేసే అవకాశం కూడా ఉందా అని అన్నాను. లేదండి అట్లా ఏమి ఉండదు, ఆయన కొత్త స్టాఫ్ అని అంటున్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మరి నిన్న మొన్న వచ్చిండా లేదా అనేది కూడా తెలుసుకుందాం. ఎప్పుడు వచ్చారు ఆయన స్టాఫ్? 2 years అవుతుంది సార్. 2 years అనేది కొత్త స్టాఫ్ అంటారా? ఇక్కడ కొద్దిగా అనుభవం లేదు సార్. ఆయన అటెండర్గా వచ్చిండు. లే అనుభవం అనేది కాదండి. చిన్న పిల్లలకి ఇంకిత జ్ఞానం అనేది ఉంటుంది, రెస్పెక్ట్ అనేది ఉంటుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది వట్టిగా చెప్పలే. మనం అంతా చదువుకున్న వాళ్ళమే కదా. పాతకాలంలో అయితే లేం కదండి మనం. మాట్లాడే పద్ధతి అయితే ఉంటుంది. 3 సంవత్సరాలు, మీరేమో 2 సంవత్సరాలు అంటున్నాడు, ఆయననేమో 3 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చాను అంటున్నాడు. పైగా ఫ్రెషర్ అని అంటున్నారు. ఫ్రెషర్ అంటే 3 సంవత్సరాలా? చేంజ్ చేద్దాం మరి మీరు చెప్పినట్లే. వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోతే ఆయన ప్లేస్ ఆయన పోస్టింగ్ ఇచ్చాను సార్. ఓకే నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. మీరు ఒక మాట ఏమంటున్నారు అని అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అని అంటున్నారు. ఫ్రెషర్ క్యాండిడేట్ అంటే నిన్న మొన్న 2 నెలల కింద 3 నెలల కింద వచ్చాను. చలో నేను ఇంకొక 6 నెలలు ఇస్తాను మీకు, డిస్కౌంట్ బెనిఫిట్ ఇస్తాను మీకు, బంపర్ ఆఫర్ ఇస్తాను. కానీ మీరు దాన్ని మరి రూల్ చేంజ్ చేసేయండి. 3 సంవత్సరాలు పని చేసినా కూడా ఫ్రెషర్ అని అనొచ్చు అనేది మీరు చెప్పండి సార్. అట్లా ఎట్లా అంటాం సార్? మీరు అంటున్నారు కదా ఫ్రెషర్ అని. అంటే కొద్దిగా అనుభవం లేనట్టు సార్ సెక్షన్ గురించి ఆయనకు. అది ఇప్పుడు మాతోనే మీరు ఇట్లా ప్రవర్తిస్తే వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారు, వాళ్ళతో మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మాకు ఎట్లా నమ్మకం ఉంటుంది చెప్పండి మీరు. అలాంటిది కానీయం సార్. ఇప్పుడు ఏదైతే అయిందో దాన్ని తప్పిదంగా భావిస్తాం మేము. జిల్లా అధికారి ఎవరు ఉంటారు ఇక్కడ? బుగ్గారెడ్డి గారు ఉంటారు. బుగ్గారెడ్డి కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ నిజామాబాద్ గారు. ఎప్పుడు వస్తారు ఇక్కడికి? వస్తారా వాళ్ళు? సార్కు 3 జిల్లాలు ఇన్ఛార్జ్ ఉంది. వీక్లీ ట్వైస్ ఇక్కడ ఉంటారు, ట్వైస్ కామారెడ్డి, 2 days సిరిసిల్ల సార్. సో ఎప్పుడు వస్తారు మన బుగ్గారెడ్డి గారు? సార్ ఈరోజు 4 రోజులు ఆదిలాబాద్ టూర్లో ఉన్నారు. సార్కి ఇన్స్పెక్షన్ పార్టీకి అక్కడ వేశారు. సార్కి ఈరోజు వెళ్ళారు. 4 days తర్వాత వస్తారు సార్. సో సుమన్ టీవీ నుంచి ఒక రిపోర్టర్ వచ్చారు, మొత్తం డిస్టర్బెన్స్ చేసిర్రు అని చెప్పేసి మీరు కంప్లైంట్ చేసుకోరి. పోలీస్ కంప్లైంట్ చేసినా పర్లేదు, మేము ఫేస్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ చైర్స్ లేవు అని చెప్పేసి నేను వచ్చిన యాక్చువల్లీ. కానీ ఇక్కడ అధికారులే సరిగ్గా లేరు అనేది నాకు క్లియర్గా కనబడ్డది. నాకు ఇక్కడ చైర్స్ ఉన్నాయి, టేబుల్స్ కూడా ఉన్నాయి. మన రీసెంట్గా కావాలంటే కూడా కూలర్స్ కూడా ఏర్పాటు చేసినాం సార్ మేము. వాటర్ ఇంత మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత మంచి ఏర్పాట్లు చేసిన తర్వాత కొన్ని రూల్స్ని తుంగలో దొక్కుతున్నారు మీరు. సరే సార్. పైన ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? పైన 2 floors సార్. 2 floors. ఎట్లా ఉన్నాయి? ఫుల్ఫిల్ ఉన్నాయా? ఫుల్ఫిల్ ఉన్నాయి సార్. ఫుల్ఫిల్ చూద్దాము, పైన చూద్దాము. చైర్లు లేవు అనేది ఆరోపణతో మనం ఇక్కడికి వచ్చినాము, కానీ ఒక్కొక్క ఇన్సిడెంట్ బయటపడుతూనే ఉంది. లోపల పైన చూద్దాం అసలు సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. ఇదేనా పైకి వెళ్ళేదారే? సో మీటింగ్ హాల్ అని ఉంది పైన. మీటింగ్ హాల్ని కూడా ఫుల్ఫిల్ చేసి చదివిస్తున్న పరిస్థితి ఉంది. పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళి అసలు ఎట్లా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉన్నది. దాదాపు 5 o'clock నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తుంటారు చదువుకోవడానికి. ఏర్పాట్లకు సంబంధించి A to Z హైఫై ఉండాలా. గవర్నమెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే ప్రతి దాంట్లో కూడా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అనే ఇన్స్ట్రక్షన్ స్ట్రిక్ట్గా పెట్టిన పరిస్థితి ఉంది. సో ఫెసిలిటీస్, ఇది ఒక రూమ్, ఇది కూడా ఫుల్ఫిల్ ఉన్నది ఆల్రెడీ. సో ఇది కూడా ఫుల్ఫిల్ ఉంది. ఇక్కడ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే చైర్స్ లేవు అనే ఆరోపణ మనకు వచ్చింది. ఇంకొక హాల్లో కూడా చూద్దాం. సో డిస్టర్బెన్స్ చేయొద్దు. చాలామంది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చదువుతున్న పరిస్థితి ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్ రాక కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, చచ్చిపోయిన పరిస్థితి ఉంది. చాలామంది చదువుకుంటున్నారు, ప్రతిదీ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇది లేడీస్ సెక్షన్ అనేది ఒకటి సపరేట్ పెట్టారు. ఇది ఏంటండి? ఇది లేడీస్ సెక్షన్ ఏంది? ఇది ఓన్లీ లేడీస్ అనేది? ఓకే, దాంట్లో కూడా ఉన్నారు కదా లేడీస్. ఓకే, సో ఇది లేడీస్ సెక్షన్. ఇది ఫుల్ఫిల్ అయిపోయినాయి అన్ని చైర్స్ ఆల్రెడీ, మొత్తం ఫుల్ఫిల్ ఉంది. సో ఫుల్ఫిల్ అయింది కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సుమన్ టీవీ వచ్చింది ఇక్కడికి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఒకసారి మాట్లాడడం. సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అధికారులు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, అధికారుల విషయంలో 100% వాళ్ళు అసలు ఏం ఇంప్లిమెంట్ చేస్తలేరు, వాళ్ళ రూల్స్ని అయితే పాటిస్తలేరు అని చెప్తాను నేనైతే కరాఖండిగా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్.
ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు? నేను నెట్ ప్రిపేర్ అవుతున్నాను. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా మంది కానిస్టేబుల్ ఎస్ఐకి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు గ్రూప్కి సంబంధించి. సో మనము రానున్న తరాలకి మనం ఒక నౌకర్ కొట్టడానికి వెళ్తున్నాం, గట్టిగా మాట్లాడాలా. అది ఎవరికైనా అది ఎదిరించి మాట్లాడండి. రూల్స్ ఏమైనా తక్కువ అనిపించిందంటే గిట్లుంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారా లేదా మరి మీరు? నేను ఈ మధ్య వస్తున్నాను, జస్ట్ 4 days నుంచే వస్తున్నాను. నాకు అంతగా ఇక్కడ తెలీదు. ఫుల్ఫిల్ అవుతున్నాయి. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి టేబుల్ ఫుల్ఫిల్ అయిపోతుంది, చైర్సే లేవు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మరి? పిట్లం నుంచి వచ్చారు అంటే ఆర్మూర్ దాదాపు 30 కిలోమీటర్ల నుంచి వచ్చారు. సో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయమ్మా? నేను కూడా వచ్చి 4 days అవుతుంది. ఇక్కడ హాస్టల్లో ఉంటూ వస్తున్నాము. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం. కింద హాల్లో వీళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో పార్కింగ్ యార్డ్ అనేది విఐపి పార్కింగ్ పెట్టుకుంటున్నారు వీళ్ళు. మీరు క్వశ్చన్ చేసిరా అసలు హాల్లోకి వెహికల్ చేస్తున్నారు అనేది ఏమన్నా నోటీస్ చేసిరా మీరు? మేము గమనించలేదు. గమనిస్తే ఏమంటుండే మీరు? ఒకవేళ మీరు గమనిస్తే మీరు ఏం క్వశ్చన్ చేస్తుండే? అంత పెద్ద క్వశ్చన్స్ ఏం చేయకపోతుండే. సో అందరు భయపడతారు అబ్బా ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి పిట్లం నుంచి ఆర్మూర్ ఏరియా అంటే దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. ఏమన్నా మళ్ళా యాంటీగా మాట్లాడితే ఉవ్వడి బాధ ఆడుకున్నది. సో మనమే చెప్దాం, ప్రజల గురించి మనం పోరాడుతూనే ఉన్నాం. సుమన్ టీవీ అనేది స్టింగ్ ఆపరేషన్ చేస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా కరాఖండిగా చూపిస్తూనే ఉంటుంది. సో మొత్తం బాయ్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, మాట్లాడదాం. భయ్య ఎక్కడి నుంచి వచ్చారు? భయ్య ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్. దేనికి ప్రిపేర్ అవుతాను? డిగ్రీ ఫైనల్ ఇయర్. మీరు? నిర్మల్ దేనికి ప్రిపేర్ అవుతారు? డిఎస్సి. ఇక్కడ రూల్స్ అనేవి అతిక్రమిస్తున్నారు అధికారులు. ఏమన్నా క్వశ్చన్ చేసిరా? లేదండి. పార్కింగ్ యాడ్ చేసిరు వాళ్ళు మొత్తం బయట. ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు? నేను రూమ్ లో ఉంటాను. బైక్స్ అయితే ఉంటాయి కదా, బైక్స్. మీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ? ఉన్నారు. వాళ్ళ బైక్స్ ఏమో బయట పెట్టుకుంటున్నారు, అధికారులు ఏమో లోపల పెట్టుకుంటున్నారు. విఐపి పార్కింగ్ పెట్టేసుకుంటున్నారు అధికారులు. ఏం చెప్పారు? చేయలే అండి. సో ఎవరి నుంచి అయినా ఒకటే మాట, చేయలేదు, మేమేం చేయలేదు. ఒకవేళ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మొత్తం యంగ్స్టర్స్ మొత్తం నోటిఫికేషన్ రాగానే కొట్టేద్దాం, జాబ్ కొట్టేద్దాం అనే కసితో ఉన్నారు. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ సిచ్యువేషన్స్ చాలామంది ఇప్పుడు వీళ్ళు ఏ టైమింగ్ దాదాపు 5 o'clock వస్తున్నారు. 5 o'clock వచ్చిన తర్వాత ఈ చైర్స్ అనేటివి వాళ్ళకి కంఫర్టబిలిటీగా వాళ్ళకి దొరుకుతున్నాయి. కానీ కొంతమంది సిచ్యువేషన్స్ కరెక్ట్ లేక వాళ్ళకి టైమింగ్ సరిగ్గా సెట్ కాక లేట్ వస్తూ ఉంటారు. లేట్ వచ్చిన వాళ్ళ పరిస్థితి బయట కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి గ్రంథాలయం అంటే చాలా పెద్ద గ్రంథాలయం. దాదాపు ఇక్కడ 500 పైగా కాంపిటేటివ్కి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మాట్లాడదాం, ఎవరైనా పాజిటివ్గా మాట్లాడతారా, నెగిటివ్గా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ గ్రంథాలయానికి సంబంధించి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయిపోయే వరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడే సిచ్యువేషన్ లేదు. మనకి లైవ్లోనే మనం అధికారులతో మనం క్వశ్చన్ చేసినాము, వాళ్ళతోనే సమాధానం కూడా చెప్పిపించింది మన సుమన్ టీవీ. సో ఇంకా మరిన్ని కార్యక్రమాలతోనే మనం ముందుకు వస్తూనే ఉన్నాము. మనకి సుమన్ టీవీకి సంబంధించి ఈ స్టింగ్ ఆపరేషనే అంట. నేనైతే ఇది యాక్చువల్లీ స్పెషల్ స్టోరీ చేయడానికి వచ్చినాను, కానీ ఇది స్టింగ్ ఆపరేషన్ అయిపోయింది. నాకు తెలియకుండానే స్టింగ్ ఆపరేషన్ అయిపోయింది. లోపలికి గ్రంథాలయంకి వాళ్ళు బుల్లెట్ తీసుకొని రావడం, బుల్లెట్ వెహికల్ తీసుకొని రావడం. ఒకతను మనం మాట్లాడుతున్న టైంలోనే ఇంకొకతను ఒక ఎంప్లాయీ యాక్టివా తీసుకొని వచ్చేసి లోపల పెట్టుకున్నాడు. ఒక విఐపి పార్కింగ్ ఉంది అని చెప్పేసి సుమన్ టీవీ వేదికగా నేను చెప్తా ఉన్నాను. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.